మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఆయన ఆవేదన కరెక్టే. ఏదైతే నిర్మాత గురించి మాట్లాడింది, నిర్మాత ఆయన పెట్టుబడి సినిమా వెనక చాలామంది కష్టపడతారు, చాలామంది ఉపాధి పడతారు. నిర్మాత పడే కష్టం చాలా పెద్ద కష్టము, ఆయన్ని ఆదుకోవాలా అనే విధంగా. తర్వాత మన తెలుగు సినిమాని మనమే కించపరుచుకుంటున్నాం, ఇది ఒక బతుకేనా అని అంటున్నాడు. సినిమాల్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, అది ఒక్క గుర్తుపెట్టుకోవాలా. సినిమాని నువ్వు చూడకూడదు అని ఏముండదు. అది సినిమా బాగుండాలే కానీ ఎవడు వద్దన్నా కానీ సినిమాని చూస్తాడు, ప్రతి ఒక్కడో సినిమా చూస్తాడు. కానీ ఈ మధ్యకాలంలో మన జరిగిన ఏదైతే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది చూసారా, అది కేవలము చూడండి, నాకు ఇప్పటి వరకు ఎన్ని సినిమా ఈవెంట్లు జరిగాయో కానీ గేమ్ చేంజర్ ఒక్క సినిమా ఈవెంటే చాలా చండాలంగా అనిపించింది. అది పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంలో జరిగింది. అసలు సినిమా సంగతి పక్కన, సినిమాని ఇది కొంతమందే చూడాలి, మీరు కొంతమంది కోసమే సినిమా తీసాము అన్నట్టుగా ఈవెంట్ జరిగింది. పైపెచ్చు ఆ 30 ఇండస్ట్రీ పృథ్వీని తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడిపించారు. అది ఎంతవరకు కరెక్ట్? ట్రోల్స్ చేయరా? పైపెచ్చు గేమ్ చేంజర్ సినిమా స్టోరీ అంత బలమైన స్టోరీ ఏం కాదు. పైపెచ్చు దాంట్లో మొత్తం రాజకీయము ఎవరి గురించి తీశారు? ఎవరిని కించపరిచేటట్టు సినిమా తీశారు? దాని మీద ట్రోల్స్ జరగకూడదు, సినిమాలు బాగా లబ్ధి పొందాలా, హీరోలు కోట్లు రావాలా, నిర్మాత కోట్లు రావాలా, నిర్మాత లాస్ పోకూడదు, నిర్మాత బాగా డబ్బు సంపాదించాలంటే మంచి సినిమా తీయాలి. ఇప్పుడు సంక్రాంతి సినిమా వచ్చింది, దాన్ని ఏమైనా ట్రోల్ చేశారా? బాగా ఆడలేదా? సక్సెస్ అవ్వలేదా? సినిమా తీసేటప్పుడు కానీ ఆ నిర్మాత కానీ ఆలోచించుకోవాలి, ఎవరి గురించి సినిమా తీస్తున్నావు, స్టోరీ ఏంది, దాన్ని ఎవరు కించబడతారో, ఎవరు మనోభావాలు దెబ్బతీస్తారో తీస్తున్నారు అనే విధంగా ఆలోచించుకొని సినిమాలు తీయాలి. సినిమా తీసిన తర్వాత సినిమా మీద విపరీతంగా ట్రోల్స్ జరిగాయి, నిర్మాత నష్టపోయారు, హీరో నష్టపోయారు, మేము సినిమా తీయాలంటే భయపడుతున్నాము, మన తెలుగు సినిమాని మనమే కించపరుస్తున్నాము, ఏం బతుకులు మీయి. ఇప్పుడు మాట్లాడడం కాదు, బుద్ధి లేని తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, మీరు ఈవెంట్ పెట్టే రోజు ఎవరైతే మాట్లాడారు చూడ పృథ్వీ, వాడు మాట్లాడింది తప్పు, 100% తప్పు. సినిమా తీసేటప్పుడు సినిమా ఎలా ఉండాలా, అందరికి నచ్చే విధంగా సినిమా ఉండాలా, కొంతమందికే నచ్చే, కేవలం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే సినిమా చూడాలి అనే విధంగా దాన్ని వ్యక్తపరిచారే తప్ప ఇది ప్రతి ఒక్కరి సినిమా, మనందరి సినిమా, మన తెలుగు వాళ్ళ సినిమా అని మీరు చెప్పలేకపోయారు. సినిమా కానీ అలా తీయలేకపోయారు. ఇప్పుడు పుష్ప ఉంది, ఎన్ని ట్రోల్స్ చేయాలి పుష్ప మీద? 100 ట్రోల్స్ చేశారు అల్లు అర్జున్ గారి మీద. అల్లు అర్జున్ గారిని ఏమన్నా ఒక స్మగ్లరు క్యారెక్టర్ చేశారు అల్లు అర్జున్. ఎన్నిసార్లు విమర్శించలేదు, ఎన్నిసార్లు ఇది చేయలేదు, అయినా కానీ పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వలేదా? కలెక్షన్లో దూసుకెళ్ళలేదా? కానీ గేమ్ చేంజర్ ఎందుకు తీసుకెళ్ళలేకపోయింది? అది కొంతమందికి కావాల్సిన వరకే తీశారు సినిమా, కొంతమందిని చూడాలి అనే విధంగా మీరు మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అందుకే సినిమా గేమ్ చేంజర్ మీద ఆ స్థాయిలో ట్రోల్స్ జరిగాయి, ఆ స్థాయిలో బొక్కబోర్ల పడిందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ మీద ఎవరికి వ్యక్తిగతంగా ఉద్దేశం లేదు. రామ్ చరణ్ గారు మంచి నటుడు, ఆర్ఆర్ అసలు నెంబర్ 1గా నటించారు రామ్ చరణ్ గారు. తర్వాత సుకుమార్ గారు సిట్టుబాబు క్యారెక్టర్ హైలైట్. అసలు నాకైతే రామ్ చరణ్ గారికి నేనైతే మంచి అభిమాని అయిపోయినా ఆ సినిమాలో. అలాంటి రామ్ చరణ్ గారిని అనవసరంగా మీరు బుక్ చేసి ఆయన పరువు తీశారే తప్ప మరొకటి లేదు. తమన్ గారు ఆవేదన కరెక్టే, నిర్మాత గురించి ఆవేదన కరెక్ట్. నిర్మాతగానే ఆలోచించాలా, కొంచెమన్నా బుద్ధి తెచ్చుకోవాలా. కేవలం ఎలక్షన్స్కి ముందు కానీ ఈ సినిమా వచ్చుంటే 11 సీట్లు కానీ వచ్చుండేవి కాదు, ఇది ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత మొత్తం చాలా తారుమారు అయిపోతాయి అని ఇలాంటి మాటలు ఉన్నాయి చూసావా, ఎవరికి నచ్చవు. సినిమాని ప్రతి ఒక్కరు చూసే విధంగా వినోద కోసం చూడాలా, ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. కానీ అలా చేయలే గేమ్ చేంజర్ని. కావాలని దిల్ రాజుని నష్టాలలో పెంచాలా, అప్పుల్లో కూర్చేయాలి, ఒక ప్లాన్ ప్రకారంగా దిల్ రాజుని రోడ్డుని పడేయాలనే విధంగా ప్లాన్లో భాగంగా గేమ్ చేంజర్ తీశారే అనిపిస్తుంది నాకైతే.